చలో ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో కవిత విడుదల, ఇదే వార్త అన్ని పేపర్స్లో బ్యానర్ ఐటమ్. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. సెక్షన్ 45(1) నిబంధన ఆమెకు వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కొట్టివేత. సో ఆమె నిన్న జైలు నుంచి బయటికి రాగానే కన్నీరు పెట్టుకున్నారు, ఏడిచినట్టున్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన కవితను ఓదారుస్తున్న కేటీఆర్. చిత్రంలో హరీష్ రావు, కవిత కుమారుడు ఆదిత్య, భర్త అనిల్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 153 రోజులు జైలు జీవితం, చాలా బయట విలాసవంతంగా అన్ని రకాల సౌకర్యాలు పొంది లాభపడి ఈ మంచి జీవితం అనుభవిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా 4 గోడల మధ్య ఉండాలంటే ఆ పెయిన్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసుకున్నప్పుడు ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ నిన్న జైలు బయట మనకి కనిపించింది. సో ఆ వీడియోలు కూడా నిన్న అండ్ దాంతోపాటు ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా మేము కొట్లాడతాం చేస్తాం అని కూడా చెప్పినట్టున్నారు. సో ఒక్కసారి ఈ వీడియోలు చూసిన తర్వాత మనం ఇగో సో నిన్న జైలు వద్ద సిచ్యువేషన్ అనమాట. తన కొడుకుని ఎవరు హరీష్ రావు వీళ్ళంతా ఉన్నట్టున్నారు మొత్తం. కవిత నిన్న లాస్ట్గా మళ్ళీ ఆడ బీఆర్ఎస్ తెలంగాణ భవన్కి వచ్చి ఢిల్లీలో స్వీట్లు పంచుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా గొప్ప పని చేశారు కదా జైలు నుంచి బయటకు వచ్చినందుకు. ఇప్పుడు ఏమన్నా ప్రజల కోసం కొట్లాడి జైలుకు పోతే దానికి ఒక లెక్క ఉంటుంది. ఒక ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే స్వీట్లు పంచుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. వీళ్ళు చేసిన దందా ఏందండి? సారా దందా. మహిళలకి నచ్చని పని ఒక మహిళ చేసింది. సో నిన్న వీళ్ళు బీఆర్ఎస్ అంతా ఢిల్లీలోనే ఉన్నారు మొత్తం. అసలు షాకింగ్ ఏంటంటే అసలు బెయిల్ వస్తుందన్న విషయం వీళ్ళకి ఎట్ట తెలుసు? అందరు పోయారు బెయిల్ రాకముందే. ఇప్పుడు ఏ రౌజ్ అవెన్యూ కోర్ట్ కింది కోర్టులో చాలాసార్లు బెయిల్ పైన ఆర్గ్యుమెంట్ జరిగినాయి, ఏనాడు ఎవరు పోలే. హైకోర్టులో 4-5 సార్లు బెంచ్ మీదకి వచ్చింది, ఎవరు ఏనాడు పోలే. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా 1-2 సార్లు బెంచ్ మీదకి వచ్చింది, ఎవరు పోలే. నిన్ననే ఎందుకు పోయారు సడన్గా? ముందు రోజు రాత్రి నుంచే అయిపోయింది బెయిల్ వస్తుందట, రేపు బెయిల్ వస్తుందట అని. కాంగ్రెస్ బీజేపీ మీరని ఇద్దరు తిట్టుకుంటా ఉన్నారు. వీళ్ళంతా లీడర్లు అంతా పోయారు. మేడం మాట్లాడింది నిన్న కవిత మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే ఒకసారి साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా జైలుకు పంపి జగమొండిని చేసిరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే నేను జగమొండినైనా అని అంటున్నారు. ఇంతకుముందు మొండి ఉండే, ఇప్పుడు జగమొండి అయినా అంటున్నారు. మేమేమంటున్నాము, కొంచెమైనా ఇట్లాంటి తప్పులు మళ్ళీ చేయకుండా నేను, నా కుటుంబము, మా భూములు, తెలంగాణ అంతా మాది, మా భూములు, లేకపోతే మా సంపద, ఈ రకమైన ఆలోచన పక్కన పెట్టి కొంచెమన్నా ప్రజల కోసం ఆలోచించండి. మీరు ఎక్కడెక్కడైతే బ్లూ షీట్లు పెట్టిరో, తెలంగాణలో మీరు ఎక్కడెక్కడైతే బ్లూ షీట్లు పెట్టిరో ఈనాటికి కూడా ఉన్నాయి. ఈ కుకటపల్లి పోతుంటే లెఫ్ట్ సైడ్లో 84 ఎకరాలు 85 ఎకరాలు అట మీ పేరే వినిపిస్తున్నది అడిగిపోతే. ఇట్లాంటి దందాలు దయచేసి పక్కన పెట్టండి.
ఫామ్ హౌజులన్నీ ఇచ్చేయండి, మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చేయండి. మీరు ఏ భూములను అయితే ఆక్రమించి ఫామ్ హౌజులు కట్టుకున్నారో అసలు మీకు సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఏం బిజినెస్ లేచిరని మీకు అంత సంపాదన? మీరు ఆ పని చేసి నేను ఇప్పుడు జగమొండినైనా, నేను మంచిగా తయారైనా అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి ప్రజల కోసం పని చేయండి. కొంత ఏమన్నా అవకాశం ఉంటుంది. నేను జగమొండినైనా అని చెప్పి మొన్నటిదాకా ఈ దందా చేసినా, ఇంకొక పెద్ద దందాలు చేస్తా, వాళ్ళని ఇది చేస్తా, వీళ్ళని ఇది చేస్తా అంటే దీనివల్ల ఉపయోగం లేదు. ప్రజల యొక్క అంశం మీ ఆలోచనలో లేకుండా, మీరు చేసే ప్రతి పని ప్రజల కోసం కాకుండా, మీ స్వార్థం కోసం, మీ భూముల కోసం, మీ కుటుంబం కోసం, మీ అధికారం కోసం ఎప్పుడైతే ఎంత జగమొండిగా పనిచేసినా ఉపయోగం లేదు. మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ మీరు హైదరాబాద్లో అక్కడక్కడ పెట్టిన బ్లూ షీట్లన్నీ తొలగించండి మేడం. ఫస్ట్ ఆ పని చేయండి. క్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they have only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. మీకేం బెయిల్ ఏం ఉత్తగానే 2 రోజులకే రాలే. 153 రోజులు జైల్లో ఉన్నారు. 153 రోజులు జైల్లో ఉన్న తర్వాత మొత్తం ఈడీ విచారణ, సిబిఐ విచారణ కంప్లీట్ అయిపోయి ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన తర్వాత అప్పుడు మీకు 153 రోజులకు బెయిల్ వచ్చింది. సో మీకేమి, మీరు జైలుకు పోగానే ఎట్లా అరెస్ట్ చేస్తారా అని కోర్టు ఏం బెయిల్ ఇవ్వలే మీకు. 153 డేస్ మీరు జైల్లో ఉన్నారు. 5 నెలలు కంప్లీట్ చేసుకున్నారు మీరు మీ జైలు జీవితాన్ని. మేమేమంటున్నామంటే మీరు ఎమోషనల్ అయిన దాన్ని కూడా మేమేమి తప్పు పట్టట్లే. ఆ ఎమోషనల్ ఉంటుంది. బయట మీ పిల్లల్ని చూసిన తర్వాత, మీ ఫ్యామిలీని చూసిన తర్వాత మీకు ఆ భావోద్వేగం, మీకు ఆ ఎమోషనల్ ఉంటుంది. మేము దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. కానీ ఇకనైనా మారండి. ప్రజల భూములు ప్రజలకు ఇచ్చేయండి. లక్షల ఎకరాల భూములు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల భూములు మీరు కొల్లగొట్టిరు. ఇది వాస్తవం. హైదరాబాద్ ఏ మూలకు పోయినా మీ అన్న పేరు, మీ పేరే వినిపించేది. కేసీఆర్ని మొత్తం నాశనం చేసింది ఎవరు? వీళ్ళిద్దరు కాదా? ఈ భూములు కబ్జాలు పెట్టింది, దోపిడీలు చేసింది ఎవరు? వీళ్ళే కదా. కేటీఆర్, కవిత, సంతోష్ రావు, ఈ ముగ్గురే. అసలు మీరు లేకపోతే ఏమన్నా పార్టీ బాగుపడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ అదే లొల్లి, మళ్ళీ ఇంకొక వార్ స్టార్ట్ అవుతుంది పార్టీలో. అందుకే మీరేమన్నా కరెక్ట్గా బిహేవ్ చేస్తే ఆ పార్టీ ఏమైనా బతికి బట్టకట్టగలుగుతుంది. మేము ఇదే ఆలోచనతో ఉంటాం. ఆ బ్లూ షీట్ అట్లనే ఉంటాయి, ఆ భూములు మా చేతుల్లోనే ఉంటాయి. ఎందులో వాటా లేదు చెప్పండి మీకు? హైదరాబాద్లో ఉన్న భూముల్లో ఇటు హైటెక్ సిటీ నుంచి ఇటు పోదాం. 100 ఎకరాలు కబ్జా పెట్టిరు. 100 ఎకరాల కబ్జా, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వాటా. కేసీఆర్ను, బీఆర్ఎస్ను మరింత దుర్భేద్యం చేశారు. నా ఈ పరిస్థితికి కేవలం రాజకీయాలే కారణం. వాటి వల్లే నన్ను జైల్లో వేసినట్లు దేశం మొత్తానికి తెలుసు. మేం పోరాట యోధులం, తప్పకుండా పోరాడతాం, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాం. నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ కుమార్తెను, తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ప్రజాక్షేత్రంలో నిబద్ధతతో గట్టిగా పనిచేస్తాం. అందరి కోసం నిలబడి ఉంటాం. మేం న్యాయపరంగా, రాజకీయంగా పోరాడతాం. నన్ను జైలుకు పంపి కేసీఆర్ను, బీఆర్ఎస్ను మరింత దుర్భేద్యం చేశారు. జైలు నుంచి విడుదల అనంతరం కవిత. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఆమెపైన ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం రాత్రి 9 గంటల 11 నిమిషాలకు తీహార్ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. విచారణ సందర్భంగా పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 45(1)లోని నిబంధనలను అనుసరించి ఇలాంటి కేసుల్లో మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చదువుకున్న, ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు దుర్బల విభాగంలోకి రారని, అలాంటి వారిని సెక్షన్ 45(1) కింద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ట్రయల్ కోర్టులో పాస్పోర్ట్ అప్పగించాలని, ఒక్కో కేసులో 10 లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని, అవసరమైనప్పుడల్లా ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలనే షరతులు విధిస్తూ తీహార్ జైలు నుంచి ఆమె విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. సో ఇది
కవిత కేసు విచారణ, ఆమె బయటకు వచ్చిన దానికి సంబంధించిన విషయాలన్నమాట. నెక్స్ట్ దీని మీద పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది. బెయిల్ పైన మాటల మంటలు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవిత విడుదలైందంటున్న కాంగ్రెస్. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటున్న బీఆర్ఎస్. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ల సమిష్టి విజయం అన్న సంజయ్ పైన సిజేఐకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు చేసిండట. ఎవరు? బండి సంజయ్ మీద కేటీఆర్ కంప్లైంట్ చేసిండట. ఏమని? కాంగ్రెస్ బీఆర్ఎస్ విజయం అని బండి సంజయ్ అంటుండని బండి సంజయ్ మీద కంప్లైంట్ చేసిండట. మరి యువతలు కూడా కంప్లైంట్ చేయాలి కదా, కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా. వాళ్ళు కూడా అంటున్నారు కదా బీజేపీతో ఇదైపోయి మొత్తం ఇది చేసిరని. అంటే అనుమానం రాకుండా ఉంటుంది అక్కడ కంప్లైంట్ చేసిరా ఏంది? లేకపోతే ఇక్కడ వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేస్తారా? ఒకటి ఏమవుద్దంటే ఇప్పుడు మనం కోర్టులని తప్పుపట్టడం అన్నది కరెక్ట్ కాదు, కోర్టు తీర్పులని గౌరవించాల్సిందే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ చేయాల్సిన దర్యాప్తు సంస్థలు ఆర్గ్యుమెంట్ చేయడంలో కొంత సైలెంట్ అయిపోయినప్పుడు, సరైన ఆర్గ్యుమెంట్స్ వినిపించినప్పుడు ఆటోమేటిక్గా జడ్జిమెంట్ ఇంకొక రకంగా వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా కోర్టుకి ఏం కావాలా? ఇద్దరు లాయర్ల మధ్య ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పుడు కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. కోర్టు ఏం నమ్ముతుంది? ఇద్దరు ఏం వాదిస్తున్నారో దాని మీదనే జడ్జి నిర్ణయం తీసుకోగలుగుతారు. అయినా ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఇదే కేసులో సిసోడియాకు మొన్న బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన సందర్భంలో కూడా కోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆల్రెడీ విచారణ కంప్లీట్ అవుతున్నది, ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు జైల్లో పెడతారని కోర్టు కూడా సిసోడియా విషయంలో వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఆ కేసులో పాలసీ నిర్ణయించినటువంటి వాళ్ళకే బెయిల్ వచ్చిన తర్వాత పాలసీలో ఇన్వాల్వ్ అయిన, అంటే పాలసీ తయారు చేయడానికి కారణమైన కవితకి బెయిల్ రావడం అన్నది నేను అనుకోవడం పెద్ద విషయమేం కాదేమో. అంటే ఆల్మోస్ట్ ఆమె 153 days జైల్లో ఉన్నది. అండ్ ఈడీ ఛార్జ్షీట్ కంప్లీట్ అయింది, సిబిఐది కూడా కంప్లీట్ అయిపోయింది, విచారణ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలి? సరే ఇందులో మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉందని అనుకుంటే అట్లా కూడా అనుకోవడానికి వీల్లేదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇలా ఏమైనా వ్యవస్థ నడుస్తున్నదా చెప్పండి మీరు? సరే వాళ్ళేమి నేను డైరెక్ట్ కోర్టులనే ప్రభావితం చేసిరేం అంటలేని. ఏముంటుంది? ఆర్గ్యుమెంట్లో పస లేకపోతే అయిపోయా, ఆర్గ్యుమెంట్లో పస లేకపోతే అయిపోయా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడం ఆ పార్టీలో హర్షాన్ని నింపింది. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే ఇది సాధ్యమైందని రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తుంటే కవిత బెయిల్కు కాంగ్రెస్ కృషి చేసిందని బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడ్డది. ఏమంటున్నారు వాళ్ళు? బీజేపీ బీఆర్ఎస్లు కుమ్మక్కై కవితకు బెయిల్ తెచ్చుకున్నాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గత 10 ఏళ్లు ఆ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగా పనిచేశాయని మేము అంటూనే ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీకి తెలంగాణను తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. ఇప్పుడు కుమార్తె కవితకు బెయిల్ కోసం తిరిగి భాజపా శరణు కోరింది. వారి స్నేహబంధం వల్లే బెయిల్ వచ్చింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను నిలువరించడానికి వారిద్దరూ కలిసి ఓట్లు వేసుకున్నారు. ఫలితంగా బీఆర్ఎస్కు డిపాజిట్లు రాలే. బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయని పొన్నం పేర్కొన్నారు. విలీనం ఒక్కటే మిగిలిందని బండి సంజయ్ ఇంకెవరు అన్నారు? మహేష్ గౌడ్ అన్నారు. కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలో బీజేపీ నేతల ఇండ్ల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ తెచ్చారు. ఇది ఊహించిందే అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలింది. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో చేసిన అవినీతికి కవిత శిక్ష అనుభవించారు. తెలంగాణలో చేసిన అవినీతికి కల్వకుంట్ల కుటుంబం శిక్ష అనుభవించక తప్పదని పీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లి మహిళల గౌరవాన్ని తగ్గించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానిదే అని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి విమర్శించారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆరోపించారు. కవితకు బెయిల్ వస్తుందని 3-4 రోజుల ముందే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్లి కేటీఆర్ ఢిల్లీలో హడావుడి చేశారు. జడ్జి చెప్పాల్సిన తీర్పును బీఆర్ఎస్ నేతలు ముందే ఎలా చెబుతారు? ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియాకు 17 నెలల వరకు బెయిల్ రాలే. మరి కవితకు 5 నెలలకే ఎట్లా వచ్చింది? జడ్జి చెప్పకముందే బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఎలా చెప్పింది? కేసీఆర్ కుటుంబంపై న్యాయ వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన కవిత కడిగిన ముత్యం కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇది వాస్తవమైన పాయింట్. ఎందుకంటే కేసులాగా ఉన్నది అట్లే. ఇప్పుడు ఆమె
తప్పు చేసిందని ఇప్పుడే కోర్టు డిసైడ్ చేయదు కదా, ట్రయల్ ఉంటుంది, ఇంకా కోర్టు ఇది నడవాలి. అది ఈ దేశంలో కేసులు ఎంతవరకు వచ్చినాయి, పొలిటికల్ కేసులు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. కోపం వస్తే అటు ఉంటుంది, కోపం రాకపోతే బయటకు ఉంటారు, అది మనకు తెలిసిన విషయమే కదా. సరే, ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే నిజంగానే మన ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందా, అసలు పనిచేయదా ఈ దేశంలో, ఎందుకు పనిచేయదు? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు ఒకటి తీసుకుందాం. నేను ఒక ప్రైవేట్ ఆసుపత్రి మీద ఒక వీడియో చేసిన, వాడు శవానికి ట్రీట్మెంట్ చేసినని, యశోద ఆసుపత్రి. సైలెంట్గా కోర్టుకు వెళ్ళిండు, కింది కోర్టుకు వెళ్ళి అసలు నా హాస్పిటల్ గురించే మాట్లాడడానికి వీల్లేదు ఆ పర్సన్ అని ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఎట్లొచ్చే ఆర్డర్? హైకోర్టుకి వెళ్తే హైకోర్టు క్వశ్చన్ చేసింది. అంటే ఇప్పుడు నీ హాస్పిటల్ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఒక ఆయన దుంకుతాడు సడన్గా, అంటే దాని గురించి మాట్లాడొద్దా? నువ్వు ఒక 10 మందిని పొడిచి అవతల పడేస్తావు, ఇక బయట ఉన్నాడు ఎవడు నేను మాట్లాడొద్దు, ఇక కోర్టు చెప్పింది కదా అని సైలెంట్గా ఉండాలా? అసలు ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఎట్లా వస్తాయి, ఏ రకంగా వస్తాయి? ఇప్పుడు మనం ఏమనాలి? ఇప్పుడు అనలేం, ఎందుకంటే కోర్టు. ఇప్పుడు ఈ బిల్డింగ్ల కూల్చివేత సమయంలో చాలామంది వెళ్ళి ఇప్పుడు నాగార్జున పోయి హౌస్ మోషన్ పిటిషన్ వేసిండు. అంటే న్యాయం అందరికీ సమానంగా అందుతుందా అన్న క్వశ్చన్. హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి సామాన్యుడికి సాధ్యమవుతుందా అని ఒక అడ్వకేట్ని అడిగితే ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. మరి ఎందుకు? అందరికీ సాధ్యం కావాలి కదా. ఆయన పైసలు ఉన్నాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అవసరమైతే ఢిల్లీ నుంచి ఫ్లైట్లు వేసుకొని కూడా అడ్వకేట్లు రాగలుగుతారు. కాబట్టి వాళ్ళకి హౌస్ మోషన్ పిటిషన్కి అవకాశం ఉంటుందా? సామాన్య ప్రజలు ఎంతమందికి ఈ హౌస్ మోషన్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది? అది కుదరని పని అది. అందుకే సామాన్యుడికి ఏ వ్యవస్థలో అయినా అన్నీ అనుకూలంగా న్యాయంగా అందట్లేదు, అది వాస్తవం. ఇక వీళ్ళది ఈ లెక్క వేరే. మళ్ళా అంటే వ్యవస్థలు మేనేజ్ కావా అన్నదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే వీళ్ళేమి ఇట్లా మాట్లాడుతున్నారు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు, ఇదంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరిగిన ఒప్పందము, ఇక విలీనం ఒకటే మిగిలిందని. బీజేపీ ఏమంటున్నది, బీఆర్ఎస్ కాంగ్రెస్ల సమిష్టి విజయం అట. బండి సంజయ్ అంటుండు, మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెయిల్ ఇప్పించడంలో విజయాన్ని సాధించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన న్యాయవాదులకు అభినందనలు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మీ అవిశ్రాంత కృషి ఫలించింది. ఈ బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ల సమిష్టి విజయం. బీఆర్ఎస్ నేత బెయిల్ పైన బయటకు వచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలోకి వెళ్తున్నారు. ఎలాంటి పోటీ లేకుండా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యేలా కవిత బెయిల్ కోసం మొదట వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత. నేరంతో చెట్టాపట్టాలేసుకున్న భాగస్వాములకు అభినందనలని బండి సంజయ్ పోస్ట్ చేశారు. మొన్న ఆయన అభిషేక్ మను సింఘ్వీకి కేశవరావు రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీలో ఆయనని రాజ్యసభకు పంపించారు మన రాష్ట్రం నుంచి. సో అయితే అదే అభిషేక్ మను సింఘ్వి ఓవరాల్ కేసు మీద వాదించిండు అనమాట. ఏది లిక్కర్ స్కామ్ మీద. అందులో జనరల్గానే కవిత పేరు వస్తుంది కదా. సో ఈ ఆర్గ్యుమెంట్ ఆయన చేయడం జరిగింది. సో ఆయన లిక్కర్ స్కామ్లో ఆర్గ్యూ చేసిండు. కేసీఆర్ వీళ్ళంతా కలిసిపోయి ఇప్పుడు రాజ్యసభకు ఆయన్ని పంపించారు. కేసీఆర్ కూడా ఇక్కడ పోటీ పెట్టలేదు అని బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు. బండి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా భావించాలి. కేటీఆర్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ చౌకబారు వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలున్నాయి. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం కాంగ్రెస్ బీఆర్ఎస్ల విజయమంటూ స్థాయి మరచి సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా బండి సంజయ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ లాయర్ చేసిన కృషితో ఒకరికి బెయిల్ వస్తే బీఆర్ఎస్ మద్దతు కారణంగా ఆ లాయర్ రాజ్యసభలో స్థానం పొందారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇంత చౌకబారుగా మాట్లాడతారా? దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. సో ఇట్లా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇగో మేం బాంచన్ అంటే ఎప్పుడో బెయిల్ వచ్చేదట. ఆయనే అంటుండు కదా, మరి ఎవరు? వినోద్ కుమారే అంటుండు. ఇప్పుడు బండి సంజయ్ని అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిండు, ఇది కోర్టు ధిక్కారమే. ఇప్పుడు ఈయన అన్న విషయం ఈయనే చెప్తున్నాడు కదా, మేం బాంచన్ అంటే ఎప్పుడో బెయిల్ వచ్చేదని. సరే అది బీజేపీతో అన్నది ఆయన చెప్తున్న లైను. సరే ఇక్కడ బండి సంజయ్ బీజేపీనే కావచ్చు, కానీ అల్టిమేట్గా మరి వినోద్ కుమార్ కూడా మేము కనుక బాంచన్ అని ఉంటే ఎప్పుడో బెయిల్ వచ్చేదంటే మరి ఈయన కూడా కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్నట్టే కదా. సో ఆయన మీద కూడా ట్వీట్ చేయి. మేము బీజేపీ ఒత్తిళ్లకు లొంగిపోయి బాంచన్ అని ఉంటే కవితకు బెయిల్ ఎప్పుడో వచ్చేది.
అని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ రావు అన్నారు. తాము ఒత్తిళ్లకు లొంగకుండా చట్ట ప్రకారం కొట్లాడుతూనే ముందుకెళ్లాం. అందుకే కవితకు బెయిల్ రావడం ఆలస్యమైంది. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ కేసులో రాజకీయ నేతలు లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చే కేసు ఇది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు అని స్పష్టం చేశారు. సరే, ఇది ఉండరు, కరెక్టే, వాస్తవమే. కానీ మరి బాంఛన్ అంటే బెయిల్ వచ్చేదని అంటున్నారు కదా. మరి ఇక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కోర్టులు పనిచేస్తున్నాయి అన్నది మీ లెక్క. వినోద్ కుమార్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్. కానీ అందరూ ఒప్పుకుంటున్నారు ఏంటంటే 100% ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందని కాంగ్రెస్ అంటున్నది, బీజేపీ అంటున్నది, బీఆర్ఎస్ కూడా అంటున్నది చివరికి. ఇప్పుడు వినోద్ కుమార్ చెప్పాల్సింది ఏంటంటే, మీకు ముందు రోజు ఎట్లా మీరు ఢిల్లీకి పోయిర్రు, ముందు రోజు అంటే అదే బెయిల్ రాకముందే ఢిల్లీలో ఎట్లా వాలిపోయారు ఇంతమంది, మీకు ఎట్లా తెలిసింది బెయిల్ వస్తుందని? అంటే మీరు మరి కింది కోర్టులో హైకోర్టులో ఉన్నప్పుడు ఎందుకు పోలే? అంటే బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కూడా మీరు పోలే కదా ఎవరు. మరి నిన్ననే ఎందుకు పోయిర్రు? నిన్న బెయిల్ వస్తుందని మీకు ఎట్లా తెలిసింది? దీనికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. కేసు రాజకీయ ప్రేరేపితం తలసాని. ఇప్పుడు తలసాని గారు ఎందుకండి మీరు ఒకవైపునేమో కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నాయి, నాకు మంత్రి పదవి ఇస్తే మీ పార్టీలోకి వస్తా అని, మళ్ళీ ఎందుకు ఇప్పుడు మాట్లాడి అనవసరంగా మళ్ళీ రేపు ఇటు వచ్చినాం అనుకో మళ్ళీ దీన్ని ట్రోల్ చేస్తారు. డీల్ ఓకే చేసుకోండి తొందరగా. బిల్డింగ్లు ఉన్నాయి మనవి కూడా చాలా. గీడ ఆల్ఫా కేఫ్ దగ్గర ఒక బిల్డింగ్ ఉంది, గీడ ఎస్ఆర్ నగర్లో ఒక బిల్డింగ్ ఉంది. ఇవన్నీ మనం కబ్జా చేసి కట్టినే, రోడ్డు కబ్జా చేసి, గవర్నమెంట్ భూమి కబ్జా చేసి. సో ఇట్లా మొత్తానికి టపాసులు వెళ్ళినాయి, మిఠాయిలు పంచుకున్నారు. ఇప్పుడు ఆమె జగమండి ఏం చేస్తుందో చూడాలి.